ప్రియక్లాంక్ష అంటే ఏంటి, అది ఎవరికి వస్తుంది? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్ఫూర్తి, కన్సల్టెంట్ ఆబ్స్టిట్రిషియన్ గైనకాలజిస్ట్, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, అశ్విని హాస్పిటల్, కర్నూలు. ప్రియక్లాంక్ష అంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం. వరల్డ్ వైడ్ ప్రియక్లాంక్ష రిస్క్ 5 to 15% ఉంటే వేరియడ్ గా, ఇండియాలో రీసెంట్ 2026 గైడ్ లైన్స్ ప్రకారము 9% ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్ కి ప్రియక్లాంక్ష అంటే బీపీ వస్తుంది అని మన స్టడీస్ లో తెలుస్తోంది. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సో వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అవి తెలుసుకుందాం. సో బీపీ పెరగడం వల్ల మదర్ కే కాకుండా లోపల పిండంకి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే గ్రోత్ పెరగకపోవడం కానీ, ఉమ్ము నీరు తగ్గిపోవడం కానీ, మాయ విడిపోవడం కానీ, ఇలాంటివి కూడా రేర్ గా జరుగుతూ ఉంటాయి. దీనికి మనం ప్రివెన్షన్ గా ఏం చేయొచ్చు? ఒకటి, మీరు ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ లో ఉండాలి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అని చెప్పి చేయించుకుంటే, ఏమన్నా మనకు మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు ముందుగానే మనం డయాగ్నోస్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీకి వెళ్తే అప్పుడు ప్రెగ్నెన్సీలో సేఫ్ గా ఉంటాము. ఫస్ట్ అది. సెకండ్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వెంటనే మీ దగ్గరలో ఆబ్స్ట్రిషియన్ని వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు ప్రాపర్గా మీకు అన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు. అండ్ థర్డ్ది, ఇప్పుడు ప్రివెన్షన్ అనేది మనకు ఫస్ట్ 3-4 మంత్స్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకటి, ఎన్టీ స్కాన్ టైంలో ఈవెన్ డబుల్ మార్కర్ అండ్ టెస్ట్ కూడా చేస్తారు. అండ్ ఫస్ట్ ట్రైమిస్టర్ క్వాడ్రుపుల్ అని కూడా ఉంటుంది. దాంట్లో మనకు కొన్ని హార్మోన్స్ టెస్ట్ చేసి ఈ ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అని రిస్క్ అసెస్మెంట్ ఇస్తారు. ప్లస్ మీ హిస్టరీని బట్టి, మీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి, మీకు ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉంటే రిస్క్ అసెస్మెంట్ చేసుకొని మీ గైనకాలజిస్ట్ మీకు అవసరమైతే ప్రివెన్షన్ కొరకు కొన్ని డ్రగ్స్ కూడా ఇస్తారు, లైక్ ఆస్పిరిన్ అన్నమాట. అండ్ థర్డ్ది, మనకు ఫ్రీక్వెంట్ గా ప్రెగ్నెన్సీలో ఫాలోఅప్స్ అయితే అవసరం. అంటే ఇప్పుడు ఫస్ట్ ఎన్టీ స్కాన్ అంటే 3వ నెలలో వెళ్ళిన తర్వాత నెలకు ఒకసారి చెకప్స్ అయితే ఉండాలి 6-7 మంత్స్ వరకు. అండ్ ఇంటి దగ్గర కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సపోజ్ ఇప్పుడు ఏదైనా కాళ్ళ వాపులు సడన్ గా వచ్చాయి అనన్నా, లేదా ఫ్రీక్వెంట్ హెడ్ ఏక్స్ వస్తున్నాయి అనన్నా, లేదా కళ్ళు మసకలు ఏమన్నా ఉన్నాయి అని అంటే, అప్పుడు వెంటనే మీకు దగ్గరలో ఉన్న సెంటర్లో ఎక్కడన్నా బీపీ చెక్ చేయించుకోవాలి. లేదు అని అంటే డైరెక్ట్ గా ఆబ్స్ట్రిషియన్ ని వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ విధంగా మనము ప్రియక్లాంక్షని ప్రివెంట్ చేయొచ్చు. ప్రాపర్ గా ట్రీట్మెంట్ తీసుకుంటే మదర్ కి బేబీకి ఇద్దరికి సేఫ్ గా ఉంటుంది.